చూద్దాం, బైబిల్లోకి వెళ్ళి బాగా గమనిద్దాం. ప్రవర్తన గురించి నిజంగా దేవుడు ఎంత స్ట్రిక్ట్ గా చూస్తాడంటే, ఎంత ప్రతీకారం చేస్తాడంటే ఒకసారి మనము బైబిల్లోకి వెళ్ళి బాగా గమనించాలి. ఏమంటే సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు ఇప్పటి వరకు మనము ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్పాడు. నీ ప్రవర్తన బాగుంటే నేను ఏమేలు చేయక మానని చెప్తున్నాడు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే పొగరికి నీ ఇష్టానుసారంగా ఒకవేళ నువ్వు దుష్ట క్యారెక్టర్ నీలో జనరేట్ అయితే ఏమండి దానికి గొప్ప ప్రతీకారం, దెబ్బకు దెబ్బ నేను తీస్తానంటున్నాడు. ఒక తండ్రిగా కుమారుని మందలిస్తానంటున్నాడు. ఎలా మందలిస్తాడు? ఆ మందలింపును ఒకసారి మీరు చూడాలి. ఏలీ గురించి గొప్ప మాటలు చెప్తున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము ప్రవర్తన గురించి దేవుడు ఎంతగా స్ట్రిక్ట్ గా ఉంటాడో మీరు బాగా గమనించాలి ఈ ఉదయకాలంలో. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఏమిటి ఏలీ అనగా మీ అందరికి తెలియదేం కాదు, ఏలీ యాజకుడు, గొప్ప యాజకుడే. ఈ యాజకునికి 2 మగబిడ్డలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? 2 పిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలే, హోఫ్ని ఫీనెహాస్. వీళ్ళిద్దరు ఎవరు? హోఫ్ని ఫీనెహాస్. ఏలీ ఏమో యాజకత్వం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు మాత్రం ఏమండి ఎలా అయిపోయారంటే అసలు దేవుణ్ణే ఎరుగకుండా దుర్మార్గులు అయిపోతున్నారట. నాన్న యాజకుడి దగ్గర నేర్చుకుందామని ఆలోచన లేకోకుండా, ఏమిటి మా నాన్న సేవకుడే కదా, మనం ఏంటి ఎట తిరిగినా కూడా నడిచిపోతున్న దుఃఖంలో బ్రతుకుతున్నట్టున్నారు మొత్తానికి. ఏదేమైనప్పటికీ కూడా ఏలీ నంబర్ 1 యాజకుడే, కానీ బిడ్డలు మాత్రం దుర్మార్గులను రాసిన చూడ బైబిల్. మిక్కిలి దుర్మార్గులు అంటే మామూలు వీడు స్టేజ్ దాటిపోయారు. వీడు మిక్కిలి దుర్మార్గుడు. ఏమిటి దేవుడు గమనించడండి ఇవన్నీ. ఉదయాన్నే లేచి యాజకత్వం చేస్తున్నటువంటి సేవకుని చూస్తున్నాడు, తను గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు దుర్మార్గతను చూస్తున్నాడు. దేవుడు రెండింటిని చూస్తున్నాడు, ఇద్దరిని చూస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం హన్నా గర్భాన్ని పుట్టినటువంటి సమూయేలు ఉన్నాడు, పాలు విడిచినటువంటి బిడ్డ కూడా అక్కడే బతుకుతున్నాడు. ఇక్కడ 3 క్యారెక్టర్లు మీరు బాగా గమనించాలి. ఏలీని చూస్తున్నాడు, దుర్మార్గంగా బ్రతుకుతున్నటువంటి హోఫ్ని ఫీనెహాసును చూస్తున్నాడు, ఏలీ బిడ్డల్ని. హన్నా పాలు విడిచి వదిలేసిన తర్వాత సమూయేలు పాప ప్రాకుతూ బతుకుతున్నాడు అక్కడే సంవత్సరానికి ప్రాకుతున్నాడు. అండి ఏలీ చేతి కింద చక్కని రూపంతో దిద్దుకొని ఏమిటి సమూయేలు ప్రాకుతగా మారిపోయాడు. హోఫ్ని ఫీనెహాసులు మాత్రం దుర్మార్గులుగా మారిపోయారు. బాగా గమనించాలి. ఇచ్చిన మాట ప్రకారంగా పిల్లవాడిని కానీ విడిచిపెట్టింది ఏమిటి గొప్ప ప్రవక్త అయిపోయాడు ఏలీ దగ్గర. బాగా గమనించాలి. ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు మీరు బాగా గమనించాలి. కానీ ఒక యాజకుని గర్భాన పుట్టిన పిల్లలు హోఫ్ని ఫీనెహాసులు తండ్రి బాధ్యతలు తీసేసుకున్నారు. తండ్రి ముసలోడు అయిపోతున్నాడు, ఏం తెలియకుండానే బాధ్యతలు తీసేసుకున్నారు. హోఫ్ని ఫీనెహాసులు ఏం తెలియట్లేదు వీళ్ళకి, దేవుడు అంటే ఏం తెలియదు, కానీ బాధ్యతలు తీసేసుకున్నారు. సేవకులు అయిపోయారు, బాధ్యతలు తీసేసుకున్నారు. దేవుడు అంటే ఏం తెలియకుండానే మా దేవుడిని బాధ్యతలు తీసేసుకున్నారు. మందిరానికి అందరూ వస్తూ ఉంటారు. ఆ వస్తున్నటువంటి మార్గంలో ఏమిటి ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, మగవాళ్ళు వస్తూ ఉంటారు. ఆ వస్తున్నటువంటి ఆడపిల్లలను చెరచడం మొదలు పెట్టారండి ఈ హోఫ్ని ఫీనెహాసులు. ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. ఏమండి ఈ వార్త సంచలనం అయిపోయింది పరలోకంలో. ఏమంటే మందిరం విషయంలో దేవుని యొక్క సేవా ధర్మాన్ని జరిగించటంలో ఏమాత్రం అవతవకలు ఏదైనా కలిగితే నిజంగా దేవుడు చాలా ఫైర్ అయిపోతాడు. చూడండి వాళ్ళ గురించి ఎంత మాటలు మాట్లాడుతుందో బైబిల్. 17వ వచనం తర్వాత మీరు చదువుకోండి ఓవరాల్ గా. 17వ వచనం, అందువలన అంటే పైన ఏదో జరిగింది. ఏం జరిగింది? దుర్మార్గులు అయిపోయారు వాళ్ళు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందును అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైపోయిందంట. ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది చూడండి. ఆది కాండములో నిజంగా అండి పాపము పరలోకానికి చేరుకుంది. వీరు చేసిన పాపం అంట ఏమిటి అప్పటికి ఇంకా యెరూషలేము దేవాలయం కట్టలేదు. బాగా గమనించాలి. వీరు చేసినటువంటి పాపం అంటే పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. మందిరానికి వస్తున్నటువంటి పిల్లల్ని చెరచటం, ఆడపిల్లల్ని దేవుడికని తీసుకొచ్చినటువంటి నైవేద్యాలను ఉడకంగా తినేయటం,
ఎగబడి పచ్చి మాంసాన్ని వండుకొని అక్కడికక్కడే కోకికర్రలతో తీసుకుని తినేస్తున్నారంట. ఎందుకు? మా నాన్న యాజకుడు అయిపోయాడు, మనల్ని కదిలించేవాడు ఎవడరా అని. దేవుడికి ఇవన్నీ గమనించాడండి, ఇవన్నీ గమనించి ఈ వార్త వృద్ధుడైనటువంటి ఏలీ దగ్గరికి వెళ్ళింది. ఈ వార్త ఏలీ వెళ్ళినప్పుడు మందలించాడు కదండి. కడుపును పుట్టిన బిడ్డలను మందలించకపోతే ఏం జరుగుతుందో ఒకసారి మీరు చూడాలి. ఏమంటే 22వ వచనం. అప్పటికి ఏలీ బహువృద్ధుడైపోయాడు. ఏమండి ఏలీ అప్పటికి బహువృద్ధుడైపోయాడు. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా, అయ్యా నీ బిడ్డలు నువ్వేమో మంచి నంబర్ 1 యాజకుడివి, చక్కగా సేవా ధర్మం జరిపిస్తున్నావు, నువ్వేమో ఈ రోజు వృద్ధుడైపోయి మంచంలో పడ్డావు, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలేమో మందిరానికి వస్తున్నటువంటి ఆడపిల్లలందరినీ చేర్చేస్తున్నారు, ఇది సబబా, ఇది న్యాయమా అని వృద్ధుడైనటువంటి ఏలీ దగ్గరికి వార్తను తీసుకువెళ్ళారు. అప్పుడు ఏలీ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. నాకు కూడా వినబడిందయ్యా, నాకు తెలిసిందయ్యా. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈనాటి కార్యములు మీరు ఎందుకు చేయిస్తున్నారని పిల్లలు నిలదీశాడు. వార్త దాకా ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు చేస్తున్నారని. అప్పుడు నా కుమారులారా ఈలాగు చేయవద్దు చెప్పాడండి. నా కుమారులారా ఈలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. అసలు ఈ మాట మంచిది కాదు, నాకు వినబడినటువంటి మాట మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఈ జనులందరూ దేవుని బిడ్డలు. ఏదో ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు, ఒక మండలానికి సంబంధించిన వాళ్ళు, ఒక స్టేట్కి సంబంధించిన జనులు కాదు వీళ్ళు. ఈ 6 నేల మీద ఏమండి ఈ యొక్క శరీరం ఆత్మ కలిసినటువంటి ప్రతి బిడ్డలు దేవుని బిడ్డలు. ఈ దేవుని బిడ్డలు మందిరానికి నేర్చుకోవడానికి వస్తుంటే వాళ్ళందరినీ అన్యాయంగా చెరపట్టి వాళ్ళు చెరచడానికి, మీరు నైవేద్యాలు దోచుకోవడానికి, మీరు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకటం ఇది కరెక్ట్ కాదు, ఓపెనింగ్ వినోసులారా అని అంటే 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ, నరుడు తప్పు చేస్తే ఏమని కొద్దిగా ఆప్షన్ ఉంది కానీ చూడండి, ఇక్కడ నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. దేవుని విషయంలో మనం ఇప్పుడు తప్పు చేయకూడదండి. చేసిన ఎడల అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను. దేవుడు యొక్క ఫైనల్కి వచ్చేసాడు. చంపదలసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. మొర్ర పెట్టాడండి. అయ్యా ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, దేవుడికి వ్యతిరేకంగా మీరు పాపం చేస్తున్నారని గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకి ఏమిటి చెబితే అసలు తండ్రి యొక్క మొర్రను వినలేదంటాడు బాబు. విననందుకు దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా అండి? 31వ వచనం చూడండి. నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలుసా అండి? ఇదిగో ఇదే నిర్ణయం. 31 మొదటి సమయాలు 2లో ఉన్నాం కదా, 3:11 చూడండి. 2:31 చూడండి. క్షమించండి, 2:31. ఆలకించుము. వారిని వెళ్ళిపోతుంది చూడండి, హెచ్చరిక జారీ చేస్తున్నాడు దేవుడిగా. ఆలకించుము, ఎందుకు పరలోకానికి చేరుకుంది కదా పాపం. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేసేదను. ఏమండి నిజంగా ఎంత గొప్ప. దేవుడు శపించడానికి దిగిపోయాడు చూడండి. దేవుడు శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు తెలుసా అండి? తెలుసా? నీ బలం తగ్గిపోద్ది, నీ పితరుని ఇంట బలము నేను తక్కువ చేసేదను. ఈ మాట రాసుకోండి. నీ ఇంట ముసలివాడు ఒకడునో లేకపోవనో శాపం చూడండి ఎలా వచ్చిందో. కీర్తన గ్రంథంలో ఘంటాపదంగా చెప్పాడు, ఇదిగో నీ మీద నేను గొప్ప ప్రతీకారం చేస్తాను. నీ ప్రవర్తన బాగోపోతే పొగరెక్కి ఇష్టానుసారంగా దేవుడు లేడని యోచిస్తే
శాపం ఎలా వచ్చిందో చూసారండి. నీ పితరుని ఇంట నేను తక్కువ చేసేదను, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. శాపం ఏ రీతిగా వచ్చింది చూసారండి. దేవుడు శపించేశాడు ఏలీని, నీ ఇంట ముసలివాడు ఎవడు ఉండడు అన్నాడు. వీరు చేసిన పాపానికి వంశము అంతరించిపోతుంది, ఇక వంశం లేదు. ఇక ముసలివాడు ఎవరు ఉండరంటే అర్థం ఏంటండి? మొత్తాన్ని లేపేస్తున్నానని. వంశం ఇక ఉండదు. అందుకే నీ శుద్ధ హృదయమే నీ వంశ అభివృద్ధికి మూలమని నీకు తెలుసా? వార్నింగ్ ఇచ్చాడు కదండి, వార్నింగ్ ఇచ్చేశాడు, హెచ్చరిక జారీ చేశాడు, హెచ్చరిక జారీ చేశాడు. జారీ చేసిన హెచ్చరికను ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా మారిపోయాడు. ఇప్పుడు ఈ ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలు మధ్య చెప్పాలి. ఏమని చెప్పాలో ఒకసారి చూడండి, ఏమని చెప్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2:31 జారీ చేశాడు హెచ్చరికను. ఇప్పుడు 3:11 అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్పాను. ఏలీ హయాం అయిపోయింది, ఇక బిడ్డలు ఎవరు కంట్రోల్ గా లేరు. ఇక ఏలీ ఏమో గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని రక్తం కదా అని చెప్పేసి కొంచెం సైలెంట్ అయిపోయాడు, ఏమో అనలేకపోతున్నాడు. ఇప్పుడు సమూయేలును తీసుకొచ్చి ప్రవక్తగా చేసి, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, నువ్వు వెళ్ళాలి, ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళాలి. ఇప్పుడు ఇమీడియట్ గా ఫైర్ అయిపోతున్నాడు దేవుడు. నువ్వు ఇమీడియట్ గా ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి, నేనొక కార్యము చేయబోతున్నాను. ఏంటి ప్రభు చిత్తం చెప్పండి, ఏం కార్యం చేయబోతున్నారు? సమూయేలు అడిగాడు. దానిని నేను చేయబోయే కార్యం ఏంటో తెలుసా? సమూయేలు ముందు నువ్వు జాగ్రత్తగా విను. ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోతున్నాను, దానిని వినువారందరూ అందరి చెవులు గింగురు పడిపోతాయంట. షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పాలి, నువ్వు వెళ్ళన్నాడు. ఆ షాకింగ్ న్యూస్ చెప్పిన వెంటనే ఇశ్రాయేలు చెవులు అందరూ గింగురు మట్టాయంట. వెళ్ళి నువ్వు చెప్పన్నాడు. ఏంటి ఆ షాకింగ్ న్యూస్? ఏంటి ఆ షాకింగ్ న్యూస్? విను నువ్వు జాగ్రత్తగా అన్నాడు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వార్త చెప్పగానే ఇశ్రాయేలు అందరూ షాక్ అయిపోతారంట. ఏంటి ఆ వార్త? 12వ వచనం గింగురు పడిపోతాయంట. 12వ వచనం ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి న్యూస్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏలీ ఇశ్రాయేలుకి చెప్పు. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. ఏలీ బిడ్డలను ముగ్గురిని ఒకటే రోజు వేసేయబోతున్నాను ఏలీ ఇశ్రాయేలుకి చెప్పన్నాడు. ముందు చెప్పాడుగా, 2:31 వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక జారీ చేశాడు కదండి. ప్రవర్తన మార్చుకోకపోతే వంశాన్ని కూడా ఉండనివ్వడంట. ఫ్యూచర్ లో వంశం రాదు. వెళ్ళి చెప్పన్నాడు. వెళ్ళాడు, వార్త చెప్పాడు, వెళ్ళాడు. ఇప్పుడు సమూయేలుతో చెప్తున్నాడు దేవుడు గింగురం అనే సమాచారం. ఏంటి అంటే ఏలీ వంశం అంతరించిపోతుంది. అనౌన్స్మెంట్. ఏలీ వంశం అంతరించిపోతుంది, కుమారులు శాపగ్రస్తులు అవుతున్నారు, వెళ్ళి చెప్పు. ప్రభా చెప్తున్నాను ప్రభా అని బయలుదేరి వెళ్ళాడు. అన్న మాట ప్రకారంగానే ఒకటో రోజు ముగ్గురిని వేసేసాడు. ఇశ్రాయేలు గింగురం అంటున్నారు. చూడండి అన్నమాట. 4వ అధ్యాయానికి రండి. 3 చూశారు కదండి. ఇప్పుడు 4లోకి రండి. ప్రవర్తన మార్చుకోకపోతే ఏం జరుగుతుందో చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టబడెను. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. అది కాకను హోఫ్ని ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులను హతులైరి. మందసం పట్టబడిందంటేనే గుండెలు జారిపోవాలి. దేవుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడని అర్థం. యుద్ధంలో ఇమిడియట్ గా ఎవరు లేపేశాడు? హోఫ్ని ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులను. ఆ హోఫ్ని ఫీనెహాసులు ఎవరో కాదు, ఏలీ కుమారులే. 2 ఒకటో చంపేసేసాడు. ఎందుకంటే నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలను సరైనటువంటి రీతిలో మందలించలేదు. మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలను చెరుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు. యవన కాలం వచ్చిన తర్వాత కూడా దేవుని యొక్క మాటలను అందించలేదు ఏలీ. నేను కూడా గొప్ప కార్యం చేయాలనుకుంటున్నా. ఇశ్రాయేలు గింగురం అనేటటువంటి వార్త
ఇశ్రాయేలులు గింగురం అనేటటువంటి వార్త అండి. ఇశ్రాయేలులు గింగురం అనేటటువంటి వార్త. ఏమన్నా ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు కదండి. హోప్ని వినాసులు ఇద్దరు చచ్చిపోయారు ఒకటే రోజు. నాన్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఏలీ పరిస్థితి 18వ వచనం చూడండి. దేవుని మందస్సము మాట, దేవుని మందస్సం పట్టబడిందనే మాట అతని చెవిని పడగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. మందస్సం దగ్గర నుండి దూరం అయ్యింది అంటే గుండెలు ఆగిపోయింది. ఆగి ఆకముందు వెనకబడిపోయి చచ్చిపోయాడు. యుద్ధంలో అక్కడ ఇద్దరు బిడ్డలు ఆడు చచ్చిపోయారు. ఇక్కడ ఏలీ చచ్చిపోయాడు. ముందే చెప్పాడు ఏమని? నీ వంశానికి శాపం తీసుకొస్తున్నాను, మీ బిహేవియర్ బాగోలేదు, ప్రవర్తన దిద్దుకో. దేవుడు లేడన్నారు. దేవుడు తెలియదు వాళ్ళకి. ఉంది మళ్ళీ యాజకుడు ఇంట్లోనే గంటాబద్ధంగా దేవుడు మాటలు వినిపిస్తున్నా ఏలీ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి బిడ్డలు, యాజకత్వములో ఎదగాల్సినటువంటి బిడ్డలను చూసి గట్టిగా మందలించలేక ఏమన్నా మామూలుగా వయసులో ఉంటేనే తిరగబడే పరిస్థితి వచ్చేసింది బిడ్డలకి ఈరోజు. అలాంటి వృద్ధాప్యంలో ప్రబుద్ధుడు అయిపోయిన తర్వాత చెప్తే వింటారా? లెక్క కూడా చేయలేదంట. ఏమన్నా మరి సరిగా చెప్పాడు అంటారండి బిడ్డలు. చెప్పాడు కదా పై వచనంలో అని నువ్వు అనుకోవచ్చు. పై వచనంలో చెప్పాడు కదండి బిడ్డలకి, వాళ్ళు మారలేదు కదా, తప్పు మరి ఏలీది ఎట్లా అవుతుంది అని మీరు అనొచ్చు. కానీ ఎలా చెప్పాడో తెలుసా అండి? మీరు ఒక్కసారి చూడండి. అది పెద్దగా ఘాటుగా అని చెప్పలేదు. అరే అది మార్చుకుంటారు అన్నాడు అంతే. కింద వచనంలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ చెప్పాడు? 2వ అధ్యాయము 30వ వచనం చూడండి. చెప్పాడో లేదో సరిగా తెలుస్తుంది చూడండి మీకు. 30వ వచనం 29 చూడండి. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేసి ఉన్నావు ఏలీ. పైకి అన్నాడు అంతే, కానీ దేవుడు పట్టేశాడు ఏలీని. నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప చేశావు. నేను బాగా పసిగట్టే ఈ విషయం. పిల్లలు అన్నావు, పోనీలా అన్నావు. నా పదం అండర్లైన్ చేసుకోండి. నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేసి ఉన్నావు కదా, నేను ఊరుకుంటానా? 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చాను కదా. నువ్వు జరిపించాలని ఇచ్చి ఉన్నాను కదా. ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలీయులని దేవుడు యెహోవాకు సెలవిచ్చి, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారినే నేను గణపరుస్తా. నువ్వు మాత్రం నీ బిడ్డలను గణపరిచావు, నన్ను పక్కన పెట్టావు. ఇక్కడ పట్టుకున్నాడండి దేవుడు. పైకి మాత్రం మందలించినట్టే ఉంటాం కానీ లోపల బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కదండి. ఆ ప్రేమ కోపం వస్తుంది. ఏ స్టేజ్కి వెళ్ళిందో చూడండి. వంశమే లేకుండా చేసేసాడు చూడండి. పట్టేసాడండి బాబు దేవుడు. ఏమన్నాడు చూడండి, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. నన్ను పక్కన పెట్టావు, నీ బిడ్డలను ముందు పెట్టుకున్నావు, నీ బిడ్డలను గొప్ప అన్నావు. ఎన్ని మాటలండి, బాగా గమనించాలి ఇవన్నీ. అంతటితో వారి వంశం అంతరించిపోయింది. లేదు వంశం లేదుక, వంశం అంతరించిపోయింది. ముసలి వారు లేరు, ముసలి లేరుక. ఏమిటి ఈరోజు బాగా ఇవన్నీ మీరు గమనించగలిగితే బాగా గమనించాలి. నీ శుద్ధ హృదయమే నీ వంశ అభివృద్ధికి మూలమని నీకు తెలుసా? నీ శుద్ధ హృదయము నీ వంశ అభివృద్ధికి మూలం. నీ హృదయం జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. నువ్వు సరిగ్గా దేవునిలో ఉంటే పర్ఫెక్ట్ గా ఉండి అంటున్నాడు. ఏలీని ఎలా చేశాడు చూశాడు? వంశమే లేకుండా చేశాడు. సమయాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ఏలీ దగ్గరే పెరిగాడు కదండి సమయాలు కూడా. నీ శుద్ధ ప్రవర్తనే నీ వంశ అభివృద్ధికి మూలం. వంశం అంతరించిపోయింది చూసారా? ఎవరి వంశం ఇప్పుడు? ఏలీ వంశం అంతరించిపోయింది. లేదు యాజకత్వం లేదు ఇక. నెక్స్ట్ మరో ఫ్యామిలీని చూడండి. ఏడు ప్రవర్తన అంటే అంత ఈజీ అనుకుంటున్నారండి? దేవుడు ప్రవర్తన చూస్తాడు.
దేవుడికి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. నిజం యథార్థముగా నిజము పలుకువాడే దేవునికి గెస్ట్, అతిథి. చూడాలి. ఇప్పుడు సౌలు రాజు తెలుసు కదండి మీకు, సౌలు రాజు తెలుసు కదండి. సౌలు రాజు ఉన్నాడు, అతని కింద దావీదు పనిచేస్తున్నాడు. గొల్యాతును అతను చేసిన దావీదు పనిచేస్తున్నాడు. బాగా విన్నాం. రెండో సందర్భాన్ని చూస్తున్నాం మనం. ఏమంటే గొల్యాతును చంపిన దగ్గర నుంచి దావీదు మీద విషపు చూపు చూపుతున్నాడు. ఎవరు? సౌలు. అయితే యుద్ధంలో ఎట్టన్నా కానీ దావీదుని లేపేయాలని ప్లాన్ చేసి యుద్ధంలో ముందు పెడుతున్నాడు. దావీదు నువ్వు ముందు ఉండాలి, దావీదు మంచి పౌరుషం గలవాడు అని ముందు పెడితే ఫస్ట్ వేసేవాళ్ళు ముందు ఎవరిని వేసేస్తారు? దావీదుని వేసేస్తారు అని ప్లాన్ చేస్తున్నాడు. ఏమిటి ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. సౌలు ఏం మాట్లాడుతున్నాడు? సమూయేలు గ్రంథంలోనే ఉన్నాం మనం. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము బాగా వినాలండి. నిజంగా ప్రతి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ప్రతి మాట మన బ్రతుకుల్లో మార్చేదేనండి. ఏది తీసేయడానికి వీల్లేదు. మనకు బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి. 18వ అధ్యాయం 5వ వచనం బాగా గమనించాలి. 5వ వచనం, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి గల పని చేసుకొని వచ్చాను. దావీదేమో చక్కగా నమ్మకంగా పని చేసుకుని వస్తున్నాడు పంపిన దగ్గరికి వెళ్ళా. కానీ ఈయన పంపింది ఎందుకు? దావీదుని ఎందుకు పంపుతున్నాడు? ఏదో చోట యుద్ధంలో లేపెత్తే బాగుండని చెప్పి సౌలు చూస్తున్నాడు. కానీ దావీదేమో నమ్మకంగా పని చేసుకుని వస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఇవన్నీ పని చేసుకుని వచ్చాను. కానీ సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండను. ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదు చక్కగా అందరికి అనుకూలంగా ఉంటున్నాడు. ఇలా బతుకుతాడు, ఇలా కొనసాగుతాను. 30వ వచనానికి రండి. 30వ వచనం 18వ అధ్యాయము 30వ వచనం చూడండి. బాగా చూడాలి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. యుద్ధం జరుగుతుంది, బయలుదేరుతూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడు ఎల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. ఎక్కడికి పోయినా కూడా యుద్ధంలో ఈయన ముందు పెడుతున్నాడు, తొందరగా తీలేపెత్తానేమోనని. కానీ అక్కడ యుద్ధంలో అంతా ఈయన విజయం, దావీదే విజయం జరుగుతుంది. ఇదంతా గమనించినటువంటి సౌలు ఇలాంటి కుట్రలు చేస్తాడు కదండి. ఇట్లాంటి కుట్రలు చేస్తాడు కదా. దావీదుని లేపేయాలి. ఎవరు తవ్వుకున్న కుట్రలో వారే పడిపోతాడని చెప్పి ఫస్ట్ మనం విన్నాం కదండి. ఎవరు యొక్క కుట్ర వారి నెత్తి మీదకి వస్తుందని ఫస్ట్ విన్నాం కదండి. ఇప్పుడు ఎలా నెత్తి మీదకి వచ్చిందో చూడండి బాబు. ఎవరికి గొయ్యి తవ్వద్దు దయచేసి ప్లీజ్. సౌలు పరిస్థితి. సౌలు అండి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. సౌలు రాజు ఏమైపోయాడు చూడండి. ఏమండి బాగా గమనించాలి. నీ శుద్ధ ప్రవర్తన నీ వంశ అభివృద్ధికి మూలమని బైబిల్ చెప్తాను. ఈ ప్రవర్తన బాగోకపోతే ఏలి వంశం ఏమైపోయింది? ముసలివాడు అంటూ ఎవడో లేడు. యవన కాలంలోనే అందరూ తెర మీదకి ఎక్కాలి. ఈ రోజు ఫ్లెక్సీల మీదకి ఎక్కుతుంది అందరూ. మొదటి ముసలి వాళ్ళే యవనస్తులు ఎందుకు ఎక్కుతున్నారు? ప్రవర్తన బాగోకపోవటం వల్లే. పండు వృద్ధుడేమో కరపట్టుకు చక్కగా హ్యాపీగా తిరుగుతున్నాడు. నూనె మీసాలుగా ఉన్నటువంటి వాడేమో ఫ్లెక్సీకి కళ్ళజోడు పెట్టి తింటున్నారు. డెత్ డే అని అర్థం కాదు, బర్త్ డే అని అర్థం కాదు. ఆలోచించాలి. బైబిల్ దగ్గరగానే ఉంది లోకం అంతా, ఎవరికి ఎక్కట్లేదు. ఇప్పుడు సౌలు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ముందు పెడితే లేపేస్తారు కదా. యుద్ధంలో దావీదునని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా లేపేస్తున్నాడు చూడండి. సౌలు పరిస్థితి ఎలా ఉందో చూడండి. నిజమండి బాబు, వంశాన్ని ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు ఈ విషయం. 18వ అధ్యాయము 30వ వచనం. 30 చూసాం కదండి. 30 చూసాం. 31వ అధ్యాయానికి రండి. 31వ అధ్యాయానికి రండి. ఏమండి సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయం. 31వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూడండి ఎంత బాగుంటుందో. సమూయేలు పరిస్థితి, సౌలు పరిస్థితి ఎలా అయిపోయింది ఒకసారి చూడండి. ఎలా అయిపోయిందో చూడాలి. 4 నుంచి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూచి దాని మీద నన్ను పొడువమని తన ఆయుధముల వలన మోయువానుతో చెప్పగా అతడు భయము చేత ఎలాగూ చేయనొల్లకుండెనో. ఇప్పుడు సౌలు అంటున్నాడు, నా పరిస్థితి అయిపోయింది.
దావీదుని నేను ఎంతకాలం చేస్తున్నటువంటి సంగతి దావీదుకి అర్థమైపోయింది. దేవుడు చార్ట్ షీట్ తీసేసుకున్నాడు. దావీదు రాబోతున్నాడు, నన్ను లేపేస్తాడు కానీ అని దావీదు చేతిలో నేను చనిపోవటం ఎందుకని ఆయుధాలు మోచేటటువంటి పనివాడు ఉంటారు కదండి, ఆ పనివాడిని పిలిచి ఆయుధంతో నన్ను పొడిచేసి అంటున్నాడు సౌలు. ఆ పనివాడు అంటున్నాడు, అమ్మో నేను నిన్ను ఎట్ట పొలుస్తావు నాయన, నువ్వు రాజు కదా, నేను నిన్ను పొడవలేను అంటున్నాడు. అప్పుడు సౌలు పరిస్థితి చూడండి ఎలా ఉందో. సౌలు భయం చేత అలాగూ చేయను వల్లకుండాను, నేను చేయను అంటున్నాడు. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడేను, కత్తిలో పట్టుకుని కత్తి మీద పడుకున్నాడు. ఏం వాపుతారు అని ఏంటండి పరిస్థితి ఎలా అయిపోయింది? నీ ప్రవర్తన నీ కోపం ఉంచుతోంది. చూసారండి, సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద కత్తి ఎదురుగు పెట్టి చక్కగా పడుకున్నాడు. కత్తి మీద మొత్తం గుచ్చుకుపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటమే కాదు, దాని మీద పడిన 5వ వచనం, సౌలు మరణమాయనని అతను ఆయుధములు మోయేవాడు తానునో తన కత్తి మీద పడి అతనితో కూడా మరణించాడు. అమ్మో ఇక అతను పోయిన తర్వాత ఇంక నేను ఎందుకని అతనే నమ్మకంగా అతను కూడా ఆయుధాలు అతను కూడా కత్తి పడిన అతను మరణించేశాడు. అంతటి ఆగింది అనుకుంటున్నారండి, అంతటి ఆగింది అనుకుంటున్నారండి. 6వ వచనం చూడండి, ఈ లాగున సౌలును అతని 3 కుమారులను వంశాన్ని ఎలా క్లోజ్ చేస్తున్నాడు చూడాలి మీరు. అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారు అందరూ ఒక దినమునే మరణమైరి. నీ బాబు నువ్వు గడుపుని వెళ్ళిపోతే బాగుంది అనుకుంటామేంటి? ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? పిల్లల మీద పడుద్ది. జాగ్రత్త. బలం ఉంది కదా, నోరుంది కదా. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు కదండి, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు బలం ఉంది కదా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న కుదరదు. నువ్వు తీసిన గొయ్యలో నువ్వే పడతావు. నువ్వు పట్టుకున్న కత్తి నీకే పొడిచేసింది చూడండి. ఎదుటి వాళ్ళకి దావీదు లేపేద్దామని చూస్తా, చివరికి నీకు నువ్వే లేపేసుకున్నావు. ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. నీ శుద్ధ ప్రవర్తన నీ వంశ అభివృద్ధికి మూలమని నేను గమనించట్లేదు. వంశం అభివృద్ధి చెందాలి వద్దండి. ఏమండి, ఒక 4 తరాల తర్వాత ఎవడనంటే పలానా మనోడు ఓరో బాబో పలానా మునుమానోడు రా బాబు వీడు అనగలగాలి. అంతేగాని నీతోనే పోతే నీ వంశం ఇంకెక్కడ ఉంటుంది? సౌలు 3 కుమారులు సౌలును ఒకటే రోజు లేపేశాడు, వంశం లేదు. ఏలి హోఫ్ని వినావాసులు ఇద్దరిని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ముందే చెప్పాడు గొప్ప ప్రతీకారము. ఆ పదాలు ఎవరికి అర్థం కావట్లేదు మీకు. బైబిల్ ఎలా ఎందుకు ఉంటుందండి? ఎప్పుడు దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు అనేది చూసారే తప్ప తేడా వస్తే ఇది కూడా చేస్తాడు. దహించక్కని కూడా ఆయన నీ గర్భాన్ని పుట్టినటువంటి ఒక బిడ్డను కంట్రోల్ చేసుకోవటానికే ఇంట్లో నుంచి వెళ్ళిపోబో తలనొప్పి వచ్చేస్తుందని చెప్పి అంటున్నావే. ప్రపంచంలో కోటాను మంది బిడ్డలు మెయింటైన్ చేయాలి మరి ఆయన దేవుడు. అన్నీ తెలిసినటువంటి వాళ్ళే ప్రవర్తన దిద్దుకోకపోతే ఏం తెలియని వాడికి ఏం దిద్దుకుంటాడండి ప్రవర్తన? చూసారండి, ఆయుధాలు మోసి తన పని వాడిని పిలిచి కత్తితో చంపమన్నాడు. వాడు నేను చంపనన్నాడు. తన కత్తి మీద పడి తనే చచ్చిపోయాడు. బుద్ధి లేకపోతే అసూయ పడేలాగా చచ్చిపోతారు. బుద్ధి లేనివాడు అసూయతోనే చచ్చిపోతాడు. నలుగురు తిరగలేక అవమానం తిట్టగా చచ్చిపోతారండి బాబు. అందుకే బుద్ధి ఉండాలి, ప్రవర్తన బాగుండాలి, లేకపోతే నలుగురిలోకి వెళ్ళలేరు. తలెత్తుకోలేక చాలా మంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఇంట్లోనే పిల్లల క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఉరేసి చచ్చిపోయాడు ఎంతమంది లేదు తల్లిదండ్రులు. 20-30 ఎకరాలు వేసేసి సరైన పంట చేతికి రాకపోతే పొలంలోనే మందు తాగినాడు. ఎందుకు తాగుతున్నాడు? తలెత్తుకు తిరగలేకపోతున్నాడు. ఎందుకంటే కాళ్ళు ఎగరేసి తిరిగాడు లోకంలో, నేను బాగా పండిస్తున్నానని. బుద్ధితో ఆలోచించి ప్రవర్తన మార్చుకో. దేవుడు ఉన్నాడని గమనించు, దేవుడు బ్రతికిస్తున్నాడని గమనించు. నీ ఊపిరి, నీ ఆలోచన సమస్తం ఆయనేనాయన. నీ ఉనికి ఆయన. నువ్వు చలిస్తున్నావంటే, మాట్లాడుతున్నావంటే దేవుడు. ఆయన గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు. ప్రతి పనికి నీవు ఆయన అధికారానికి ఒప్పుకో.
ఆయన వలన నేను ఇది చేయగలిగాను, ఆయన వలనే నేను ఇది చేయగలను, ఆయన వలన నేను ఇది చేయగలను అనగలుగుతామండి? అనలేమండి. నిజంగా మనిషికి రాదన్నమాట. ఓ అంతా నేనే కదండి ఆ రోజు చేసింది. ఏం చేశాను? ఊపిరిగిపోతే నువ్వేం చేస్తావు? అంతే కదండి. ఊపిరిచ్చి ఆయన ఊపిరి తీసేస్తే ఏమైపోతాయి మాటలని? మరి ఊపిరిచ్చిన ఆయనకి వాల్యూ ఇవ్వద్దా? ఆయన అడుగుతుంది ఒకటే, నీ ప్రవర్తన నిజముగా మాట్లాడాయా? ఎందుకు అబద్ధాలు? ఎందుకు? శుద్ధ హృదయంతో నువ్వు ఉండు. ఆలోచించాలి. సౌలు పరిస్థితి ఎలా అయిపోయిందో చూశారు. సౌలు పరిస్థితి ఎలా అయిపోయింది, ఏలీ పరిస్థితి ఎలా అయిపోయింది. శారీరకంగా ఆ రోజు లేపే వచ్చాము వాళ్ళని, కానీ ఈ రోజు ఆత్మీయంగా మన గర్భాన్ని పుట్టిన బిడ్డలు దేవుళ్ళు లేకపోవటమే శాపం. అర్థమవుతుందా? ఏమి లేపేయడు, సగిన కాలానికే జరుగుతాయి అన్ని. కానీ ఆ రోజు శారీరకంగా లేపేసాడు, అందరిని ఎక్కడెక్కడ క్లోజ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోజు లేపేయకపోవచ్చేమో. కానీ ఏం జరుగుతుంది తెలుసా? ఆత్మీయ జీవితంలో నీ గర్భాన పుట్టిన బిడ్డలు అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నిశుద్ధ ప్రవర్తనే నీ బిడ్డల మీద పడుతోంది. అందుకే ఎదుగురండి. అదే శాపం అండి బాబు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ కలిసి దేవుడి కాళ్ళ మీద ఈ ప్రతివాని మోకాలు వంగాలు వంగుతున్నాయండి. అబ్బే ఇప్పుడు ఎందుకు వంగుతాయి? బాల్యంలో వంగాల్సిన అటువంటి మోకాలు వంగలేదు, కానీ సమయంలో వంగింది. ప్రవక్తగా మారిపోయాడు. యవనంలో వంగాల్సినటువంటి వాడు వంగలేదు. దావీదు యవనంలో వంగాడు కనుకనే రాజు అయిపోయాడు. వృద్ధాప్యం వస్తున్నా కూడా ఈరోజు దేవుడు ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారండి బాబు. వృద్ధాప్యం వచ్చినటువంటి వాడు కూడా పెళ్లి ఆలోచనతో బతుకుతున్నాడు, రంగులు వేసుకుని. నిజమండి బాబు. ఎక్కడైనా పిల్లలైతే చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. సమాజానికి ఏదో భయపడి బతుకుతున్నారు. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినా మీరు గమనించాలి. ప్రవర్తన ఏమండి, ఈ వయస్సును బట్టి మన బిహేవియర్ మార్చుకుంటూ ఉండాలి. చిన్నపిల్లల స్వభావాలు ఉండకూడదు. ఇంకా వయసు పెరిగే కొద్దీ ప్రవర్తన మార్చుకుంటూ ఉండాలి. ఫ్యామిలీలు ఎలా అంతరించిపోతున్నాయి చూసారండి. ఆత్మీయంగా ఇప్పుడే అభివృద్ధి చెందట్లేదంటే శాపానికి గురైన చాలా ఫ్యామిలీస్. ఒకరోజు ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను విధులను వారి మనసును పెట్టలేదు. ఇశ్రాయేలు 6 లక్షల కాల్బలు ఎవ్వరు దేవుడు మాటలు పక్కన పెట్టేశారంట. అది దేవుడు గమనించి ఇదిగో మిమ్మల్ని అన్ని రాజులకు అప్పచెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడండి. వాళ్ళు మిమ్మల్ని బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోతారని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూసారండి. కట్టలు మేము నిజంగా వినలేదయ్యా, చాలా తప్పు చేశాం అని అన్నారు, కానీ మారరాళ్ళు. చూడండి నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం చూడాలి. అప్పుడు ఇశ్రాయేలు మాటలు చూడండి. వాళ్ళు అన్యజనులకు అప్పచెప్పినప్పుడు బానిసత్వంలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29 చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29 నుంచి 29-30. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29-30 చూడండి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వల్ల వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలను లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. 30వ వచనం. నీవు అనేక సంవత్సరములను వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితిరి గాని వారు వినకపోయిరి. చూడండి, వారు వినకపోయిరి అంటున్నాడు. చూడండి, వినకపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. 33 చూడండి. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే. దేవుడిని ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు. దేవుడా నువ్వు న్యాయంగానే ఉన్నావయ్యా, మేమే అపార్థం చేసుకున్నాం. దేవుడు ఎప్పుడు న్యాయంగానే ఉంటాడండి. తెలియదు చాలా. అయ్యా దేవుడు అన్యాయస్తులు ఉన్నారు లోకంలో చాలా మంది. ఏదైనా నష్టం జరిగిందనుకో, దేవుడు మాకే ఎందుకు నష్టం చేశాడు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు అంటున్నారు. కానీ ఇశ్రాయేలుకి అర్థమైపోయింది, నీవు న్యాయస్థుడవే,
నీవు సత్యముగానే ప్రవర్తించివి కానీ మేమేనయ్యా దుర్మార్గులమైతే మనం చూడండి. మనిషేనండి ఎప్పుడు దుర్మార్గం ఉంటాడు. చంచలమైనటువంటి మనసు. ఈరోజు ఒకలాగా ఉంటాడు, రేపు ఒకలాగా ఉంటాడు, ఎల్లుండి ఒకలాగా ఉంటాడు. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటాడు. 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, సింగిల్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు. భక్తిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, భక్తి లేనప్పుడు ఒకలాగా ఉంటాడు. మందిరంలో ఒకలాగా ఉంటాడు, మందిరం బయటకు ఒకలాగా ఉంటాడు. ఇశ్రాయేలు గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు చూడండి. నీవు న్యాయస్తుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించు కానీ మేము దుర్మార్గులమైతే. మేమేనే దుర్మార్గులం. నువ్వు పెట్టేటప్పుడు చక్కగా మాంసం తింటున్నావు, పూరీలను తింటున్నావు, చక్కగా పైనుంచి వచ్చిన మన్నాను తింటున్నావు, నీ మీదే తిరగబడుతున్నావు. మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. దేవుడు న్యాయంగానే ప్రవర్తిస్తున్నాడు, మేమే దుర్మార్గులం అయితే. అంటే ఎన్నిసార్లు చెప్పిన ఇశ్రాయేలు దేవుడు తెలుసుకోలేదండి. ఎన్నిసార్లు చెప్పినది ఇశ్రాయేలు తెలుసు. నీ ప్రవర్తనే నీ భవిష్యత్తుకు పునాది. చూసారు, నీ ప్రవర్తనే నీ వంశానికి పునాది. నీ ప్రవర్తన నీ జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా 2 మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎలా ఉండాలంట? నీవు నియమింపబడిన దినములు మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రవర్తనలో యథార్థవంతుడిగా ఉండు అంటున్నాడు. అంటే అపవాది అప్పటి వరకు పరలోకం ఉందండి. ఈ మాట అపవాది గురించి. అపవాది అప్పటి వరకు పరలోకంలోనే ఉంది. ప్రవర్తన ఎప్పుడైతే బాగోలేదో నరకంలో దొక్కేశాడు తీసుకొచ్చి. అంటే దేవుడికి ఇప్పుడు ఎవరు కావాలి? ప్రవర్తన బాగుండాలి. దేవుడు ప్రవర్తన బాగుండాలి. ఎవరి ప్రవర్తన అయితే బాగోదో వాళ్ళు వెళ్ళేది నరకానికే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిజముగా పలుకుతున్నానని చెప్తుంది బైబిల్. 14 కూడా చూడండి. యెహెజ్కేలు 14. యెహెజ్కేలు గ్రంథము 14 వచ్చిన నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. చూసారండి, ప్రవర్తనలో మార్పు వచ్చింది కనుకనే, మా ప్రవర్తనను మార్చుకున్నారు కనుకనే వాళ్ళు ముగ్గురు రక్షించుకోగలిగారు. ప్రళయం వచ్చిన రేపు ఈ భూప్రపంచం ఎప్పుడైనా కూడా అంతం కావచ్చు. డేట్ ఏదో తెలియదు కానీ మనకి ఏ రోజైనా అంతం అయ్యేదే. ఈ లోపు నీ ప్రవర్తన, ఈ లోపు ఎన్ని ప్రళయాలు వచ్చినా నేను రక్షించాలంటే ఒక యోగులా, ఒక దానియేలులా, ఒక అబ్రహాములా అన్నిటిని నువ్వు తట్టుకోగలగాలి. శ్రమను కూడా నువ్వు నిజంగా దేవుడు నాకు పంపేయడం నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు ఆనందాలైనా, ఎప్పుడు సుఖాలైనా, కష్టాలను కూడా నువ్వు హ్యాపీగా స్వీకరించాలి. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేన్ని బట్టి? ప్రవర్తనను బట్టి. బిహేవియర్ చూసారండి, ప్రవర్తన బట్టి. ప్రవర్తన బాగోకపోతే పరిస్థితి ఎలా అయిపోతుంది తెలుసా అండి? ఆదికాండం 25 చూడండి. ఆదికాండం 25:33 చూడండి. ప్రవర్తన ఎలా మారిపోయింది చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 33వ వచనం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఏమండి బాగా గమనించారు. యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తాను తాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూసారు, జ్యేష్ఠత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు కేవలం శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన బట్టి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఆశీర్వాదానికి ఎప్పుడు దూరం అవ్వద్దు. దేవుని ఆశీర్వాదం ఏ మేలు నీకు చేయకోకుండా లేకపోతున్నాను అనాలి అంటే నీ బిహేవియర్ పర్ఫెక్ట్గా ఉండాలి. నీ ప్రవర్తన పర్ఫెక్ట్గా లేకపోతే ఆ ప్రవర్తన ఎలా చూస్తాడో తెలుసా? నీ పట్ల, నీ బిడ్డల పట్ల ఒకలాగా, దేవుడి పట్ల ఒకలాగా ఉన్నా కూడా దేవుడు పరిశీలిస్తాడు. పరిశీలించాడు ఆల్రెడీ. పరిశీలించడమే కాదు, ఒకటే రోజు చేసి చూపించాడు. ఒక ఏలి ఫ్యామిలీని చూసినా, ఒక సౌలు ఫ్యామిలీని చూసినా ఒకటే రోజు చేసి చూపించాడు. ఈ రోజు అలాంటి శాపాన్ని మనం కొని తెచ్చుకోకుండా ఉండాలి అంటే
కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, ప్రయాణంలోనూ దేవుడి మాటలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించగలగాలి. అయిపోయింది బాల్యం, అయిపోయింది యవ్వనం, ఇక నుంచి అయినా కూడా దేవుని మాటలు అటువంటి విన్నటువంటి నీవు ఆయన యొక్క స్వార్థ అనేటటువంటి కాడిని భుజిస్తున్న వాళ్ళ మీద వేసుకుంటూ నిన్ను నీ కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ దేవుని మాటల్లో దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడాలను బట్టి అనుసరిస్తూ పొగరును పక్కన పెట్టి, విరోధాన్ని పక్కన పెట్టి, దయాలత్వమును, జాలిని, నీతిని, అబద్ధాన్ని పక్కన పెట్టి నిజమే మాట్లాడేటటువంటి పరిస్థితిని మనం ఎప్పుడైతే సంతరించుకుంటామో, నిజమండి, నీ శుద్ధ ప్రవర్తనను బట్టే నీ వంశము అభివృద్ధి పొందుతుందని మాత్రం మర్చిపోవు. నీ శుద్ధ ప్రవర్తనే నీ వంశాభివృద్ధికి మూలమని నీకు అర్థమవుతుందా? అర్థమైతే ఆ రోజు ఏలీయులు బిడ్డల విషయంలో అలా చేసేవాడు కాదు, సౌలు దావీదు విషయంలో అలా చేసేవాడు కాదు. కనుక ప్రేమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు అయితే బాగోలేదు. ఒక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంట్లో వాళ్ళని నమ్మలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు. మరి ప్రశాంతంగా ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా లేవు ఈరోజు. నిజమండి, మనిషి నిద్రపోయే పరిస్థితి ఇంట్లో లేదండి ఈరోజు బాబు. ఎప్పుడు ఎవరెవరు హత్య చేసే పరిస్థితి ఇంట్లోనే నెలకొల్పుతుంది. ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే ఆ న్యూస్ని బట్టి సమాజం భయపడాల్సింది పోయి ఆ న్యూస్ని మించిన న్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలం. కేవలం దేవుని భయం లేకపోవటం వల్ల, కేవలం దేవుని భక్తి లేకపోవటం వల్ల. కనుక ఇవన్నీ గమనిస్తాడు. ఆ రోజు ఏలీ ఫ్యామిలీని గమనించినటువంటి దేవుడు, సౌలును గమనించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని గమనించడా అండి? నీ వంశం అభివృద్ధి చెందాలి అంటే నీ ప్రవర్తన మార్చు. లేకపోతే దాని ఎఫెక్ట్ నీ బిడ్డలు అసలు దేవుళ్ళకి ఎప్పుడు ఉండరు. ఇంకా నీతోనే క్లోజింగ్. ఇది బాగుంటుంది అంటారా? ఒక 4-5 తరాలు ఎవరు అని అంటే పలానా వాళ్ళ మనవడు అండి, పలానా వాళ్ళ ముత్తాత అండి అని వీళ్ళు నిజంగా దేవుళ్ళు అప్పటి నుంచి కంటిన్యూగా దేవుళ్ళని కొనసాగుతుంది. ఇదే అంత బాగుంది. నీ ప్రవర్తన, నీ పబ్బం నువ్వు గడుపుకుని వెళ్ళిపోతే నీ బిడ్డల దేవుళ్ళు ఉండరు. ఇక నుంచి అయినా కూడా ఏలీ మందలించినట్టుగా పై పెదాలతో మందలించొద్దు. నీ బిడ్డలను కనపరుచుకోవాలి, దేవుడిని కనపరచు. దేవుడి విషయంలో పర్ఫెక్ట్గా ఉండవు. నీ ప్రవర్తన, నీ శుద్ధ ప్రవర్తన, హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూశారు. హృదయ శుద్ధి ఉన్న వాళ్ళకి మాట్లాడదామవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇచ్చిన అవయవాలను బట్టి, ఇచ్చినటువంటి ఆత్మను బట్టి, ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు మన పట్ల ప్రభు ద్వారా ఇచ్చినటువంటి కృపను బట్టి, ఘనతను బట్టి లోబడి బ్రతికేటటువంటి మనసును, ఎప్పుడు దేవుణ్ణి ఘనపరిచేటటువంటి స్థితిని, ప్రతి కార్యక్రమంలో కూడా ఆయనకు మనం ఏమి ఇవ్వాలంటే అధికారం, పెద్దపేట ఆయనకి ఇవ్వాలంట. ఆ పెద్దపేట వేయాలంట ఆయన. నీ పనులు అన్నిటికీ ఆయనకి అధికారం ఇవ్వాలంట. నీదేనా నీ పెత్తనం, నీదేనా, నా మీద నీదే పెత్తనం అనాలంట. అప్పుడే మన వంశం అభివృద్ధి అవుతుంది. మన బిడ్డలు మనం చెప్పినట్టు వింటారు, దేవుని ఆలోచనలు బ్రతుకుతారు. కనుక ఆలోచించండి. నిజంగా యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చి 12వ ఏటనే శాస్త్రోపదేశకుల మధ్య వివరణిస్తున్నాడు. అన్ని సంవత్సరాలు తండ్రి బాటలో బ్రతుకుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడ్డాడు, పెద్దలకు లోబడ్డాడు, సమాజానికి లోబడ్డాడు, దేవుని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాడు. 33.5 సంవత్సరాలు నలిగిపోయాడండి బాబు, నలిగిపోయాడు. ఈరోజు పరలోకంలో పని ముగించుకుని తండ్రి అని అడగగలిగేటటువంటి ప్రార్థన చేయగలిగాడండి. 17వ అధ్యాయం వ్యవహారం. ఈరోజు మనం కూడా అలాంటి గొప్ప ప్రార్థన మనం చేయాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటేనే ఆ ప్రవర్తనకు తగిన ఫలం మనం అనుభవిస్తాం. ఆ ఫలం ఏదో కాదు పరలోకం, ఆ ఫలం ఏదో కాదు నిత్య జీవం, ఆ ఫలం ఏదో కాదు రేపు తండ్రి దగ్గర మనం కూర్చోగలుగుతాం, తండ్రిని చూడగలుగుతాం. ఇంత మహాభూ ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు ఎలా ఉంటాడంటే ఆ రోజు మనం చూడగలుగుతాం. ఇంత అందమైనటువంటి సృష్టిని ఎలా డిజైన్ చేసి కలిగాడంటే ఆ రోజు నువ్వు చూడగలుగుతావు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే
నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త, హృదయం తొందరగా తోడ్పడనివ్వదు. పొగరెక్కేటటువంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నీ చేతిలో బైబిల్ ఉంది, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు. నిజమంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే అంతద మాత్రంగా ఉన్నాయి బ్రతుకులు భూమి మీద. కనుక ఆలోచించి ప్రతి క్షణం కష్టమైన, శ్రమైన, బాధైన, నెమ్మదైన, ఓర్పైన పట్టుదలగలిగి తగ్గించుకుని బ్రతికేటటువంటి మహాభాగ్యం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రవర్తన ద్వారా, మన శుద్ధ ప్రవర్తన ద్వారా మన వంశాన్ని అభివృద్ధి పరుచుకుందాం. ఎంతమంది పిల్లలు కన్నా అన్నది ముఖ్యం కాదు, ఆ బిడ్డలు దేవుల్లో ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. అది పాయింట్. దేవుని శాపానికి గురి కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనందరం అర్హత సంపాదించుకోవాలంటే కేవలం ఆయన చూసేది ప్రవర్తన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ విలువైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు, మా బ్రతుకులను మార్చేటటువంటి మాటలు, శక్తిగల మాటలు, మా హృదయం దాకా తాకేలా ఒక తండ్రి కన్నా ఎక్కువగా మీరు మాకు బోధించారు తండ్రి. నిజంగానైనా మేము లోకంలో బ్రతుకుతుండగా మీ సహాయం ఎంతైనా కావాలి. ఈ దుష్ట స్వభావపు మనుషుల మధ్య మేము బ్రతుకుతుండగా తండ్రి, ఏ టైంలో ఎలా ఉండాలో నాయన, పాములు లాంటి వివేకం, పావురాలు లాంటి నిష్కపటమైనటువంటి గొప్ప మనసును మా అందరికి ప్రసాదింపు చేయండి తండ్రి. ఎలాంటి గొప్ప ప్రళయాలు ఈ లోకంలో వచ్చినా కూడా అట్టి దేశంలో ఉన్నటువంటి యోగుని రక్షించారు, దానియేలుని మీరు రక్షించారు. నిజంగా అలాంటి రక్షించేటటువంటి పరిస్థితిలో ఈ లోకంలో భయంకరమైనటువంటి నాయన లోకంలో మేము బ్రతుకుతుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉండి ముందు నడిపింప చేయండి తండ్రి. తలొచ్చినటువంటి బిడ్డలందరూ మీరు ప్రత్యేక